అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్‌గా జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో, ఈ పెను యుద్ధంలో మీరు ఎవరి వైపు ఉన్నారు? ఐ యామ్ విత్ అమెరికా అండ్ ఇజ్రాయెల్, ఐ యామ్ విత్ ఇరాన్. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది చూస్తారు ఈ వీడియోని. ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది ఒక్క దెబ్బతో తేలిపోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, ముఖ్యంగా భారతీయులు ఎవరి వైపు ఉన్నారు అనేది ఒక్క వీడియో దెబ్బకి తేలిపోవాలి. ఇరాన్, అమెరికా అలాగే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధం విషయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా కొన్ని అంశాల్లో చాలా గాబరా పడుతున్నాయి, చాలా కంగారు పడుతున్నాయి. ఎందుకంటే ఇరాన్లోని అణు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ అత్యంత బలమైనటువంటి బాంబుల్ని ఆ, అక్కడ చేస్తూ ఉండడం వల్ల, వాటిని అక్కడ ప్రయోగిస్తూ ఉండడం వల్ల అణు ధార్మిక లీకేజీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక నటాన్స్ అనే ఒక భారీ ఈ అణు కేంద్రాలు తయారు చేసేటువంటి, అణుబాంబులు తయారు చేసేటువంటి ఆ రియాక్టర్ స్టేషన్ అంటారు. ఆ న్యూక్లియర్ రియాక్టర్ స్టేషన్ మీద ఇజ్రాయెల్ వేసినటువంటి బాంబు పడడం వల్ల రేడియేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని కొన్ని గంటల క్రితం మనకి ఒక స్ట్రాంగ్ న్యూస్ వచ్చింది. రేడియేషన్ బయటికి రావడం అంటే చాలా చాలా ఇబ్బందికర పరిస్థితి. మన ఊహకు కూడా అందదు. మీకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే చర్నోబుల్ అని ఒక మినీ సిరీస్ ఉంటుంది హాట్స్టార్లో, చాలా చిన్నది. సిహెచ్ఈఆర్ చెర్నోబుల్, CHERNOBYL ఇట్లా ఉంటుంది స్పెల్లింగ్. చర్నోబుల్, అక్కడ ఏం జరిగింది ఏంటనేది రష్యా గురించి అనుకుంటా. అక్కడ అప్పట్లో ఇట్లాగే వార్ వల్ల కాదు కానీ అక్కడ ఒక మిస్టేక్ జరిగి టెక్నికల్ ఇష్యూ వచ్చి ఈ రేడియేషన్ లీక్ అయింది. ఇప్పటికీ అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రేడియేషన్ అంటే ఏంటి, అది ఎంత డేంజర్ అనేది క్లియర్ కట్గా అందులో చూపిస్తే డెఫినెట్లీ చూడండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఐడియా వస్తుంది. చాలా పెద్ద ముప్పు అణు అనేది, ఎలా బయటకు వచ్చినా అది బాంబు వేసినా, రేడియేషన్ బయటకు వచ్చినా. ఇది గనక జరిగితే నటాన్స్ కానీ ఇంకొక ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి న్యూక్లియర్ వార్ హెడ్స్ మీద ఇజ్రాయెల్ వేసిన, ఇజ్రాయెల్లో కూడా కొన్ని న్యూక్లియర్ స్టేషన్స్ ఉన్నాయి, వాటి మీద కనుక ఇరాన్ వేసిన ఈ హడావిడి మధ్యలో, లేదా మధ్యలో ఇరాక్ ఉంది, ఇరాక్ దగ్గర కూడా కొన్ని ఉన్నాయి అంటారు సైలెంట్గా. ఇలాంటిది ఏదన్నా జరిగితే మాత్రం కేవలం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకే కాదు. అంటే ఇరాన్లో జరిగిందనుకోండి, ఇరాన్లో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఇండియా అనుకుంటే, ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లో ఆ న్యూక్లియర్ ఉందనుకుంటే, మనది కాసేపు ఇరాన్ అనుకుంటే, ఆ ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకో లేకపోతే పక్కన ఉన్నటువంటి వేరే వేరే ప్రాంతాలకు, తమిళనాడుకో ఢిల్లీకో వెళ్ళి ఆగదు. అది నెమ్మదిగా ఓవర్ ద మంత్స్ దాన్ని ఆపడం అనేది ఉండదు. ఓవర్ ద మంత్స్ నెమ్మదిగా కాశ్మీర్ దాటేసి అటు పాకిస్తాన్ వెళ్ళిపోతుంది, పంజాబ్ దాటేసి అటు నుంచి అటు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతుంది, చైనాకి వెళ్ళిపోతుంది, హిమాచల్ ప్రదేశ్ మీదుగా. ఇట్లా అది కంప్లీట్గా గాల్లో కలిసిపోతుంది అనమాట. రేడియేషన్ చాలా డేంజర్ థింగ్ అది. సో అట్లాంటి దాని మీద పెట్టుకుంటున్నారు వీళ్ళు యుద్ధాలు, అట్లాంటి వాటి మీద నడుపుతున్నారు యుద్ధాలు. చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలకి ఇది ముప్పుగా పరిగణించబోతోంది. ప్రాణ నష్టం కానీ, ఆరోగ్య సమస్యలు కానీ విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట. ఇరాన్లోని పరిస్థితుల్ని గమనిస్తున్నటువంటి ఐక్యరాజ్య సమితి అణుశక్తి ఏజెన్సీ ఇప్పటికీ ఒక గట్టి హెచ్చరికను జారీ చేసింది. అక్కడ అణు కేంద్రాల వద్ద పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నా సరైన సమాచారం రాకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. అంటే బాంబుల వర్షం పడుతుంది అక్కడ. ఆ బాంబు వెళ్ళి న్యూక్లియర్ వార్ హెడ్స్ మీద, న్యూక్లియర్ స్టేషన్స్ మీద పడితే ఆ లీకేజ్ స్టార్ట్ అయిందా, ఆ లీకేజ్ ఎంతవరకు వచ్చింది, అసలు లీకేజ్ స్టార్ట్ అయిందా లేదా, దానికోసం ఇరాన్ ఏమన్నా జాగ్రత్తలు తీసుకోండి. ఇరాన్ తమ దేశస్తుల మీద జాగ్రత్తలు తీసుకునే దేశమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ అక్కడ రెజీమ్ మీద మారాలని చెప్పి ప్రొటెస్టులు కూడా జరుగుతున్నాయి. సో ఈ టైంలో తమ దేశస్తుల్ని కాపాడుకునేటువంటి ఒక దేశం ఇరాన్ అని నేనైతే నమ్మదు. ఎవడెలా పోతే ఏంటి, మేము ఏదైతే అనుకుంటున్నామో ఆ ఐడియాలజీ గెలవాలి, మా నాయకుడిని చంపేశారు అనే ఒక మూర్ఖుల కలయిక, ఒక 20 నుంచి 200 మంది ఉన్నటువంటి మూర్ఖుల కలయికగా ఉంది ఇరాన్. అవతల అమెరికా కూడా, ఇజ్రాయెల్ కూడా మూర్ఖులే. అక్కడ కూడా అధికారులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి టాప్ లీడర్స్దే కథ అంతా. కానీ ఈ గోళ్ళ మధ్యలో ఒక 200 లేదా 2000 మంది తీసుకున్నటువంటి డెసిషన్స్కి సంబంధించి 2 కోట్ల టు 20 కోట్లు పైగా కుదిరితే 200 కోట్ల మంది మీద పడేటువంటి డేంజర్ కనిపిస్తోందని చెప్తోంది క్లియర్గా ఐక్యరాజ్య సమితి. అక్కడ కనుక అణు లీకేజీ జరిగితే విషపూరిత రేడియేషన్ అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. వివిధ దేశాలకి అది అట్లా వ్యాప్తి చేసి పెద్ద పెద్ద నగరాల్ని ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని కూడా అంతర్జాతీయ సంస్థలు భయపడుతున్నాయి. ప్రపంచానికి పొంచి ఉన్న అణు ముప్పు ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల ఇప్పటికే పెట్రోలు, గ్యాస్ ధరలన్నీ కూడా ఒక్కొక్కటి పెరిగిపోతున్నాయి. చాలా చాలా దేశాల్లో మనకు కూడా పెరుగుతాయి త్వరలో. సామాన్య జనం ఈ ధరల వల్ల అల్లాడిపోతారు. ఇంకో పక్క ఈ అణు ముప్పు అనేటువంటి కత్తి వేలాడుతుంది మనందరి పీక మీద. ఇరాన్ యొక్క అణు కేంద్రాల మీద కానీ, ఇజ్రాయెల్ యొక్క అణు కేంద్రాల మీద కానీ దాడి జరగడం వల్ల ప్రమాదకరమైనటువంటి రేడియో ధార్మిక పదార్థాలు కూడా వాతావరణంలోకి చొచ్చుకెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇందాక ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేయడం జస్ట్ 1 minute ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నాకు పర్సనల్గా అబ్రాడ్లో ఉన్నటువంటి రిపోర్టుల ద్వారా తెలిసింది ఏంటంటే, ఒక ప్రాంతంలో ఈ న్యూక్లియర్ వార్ హెడ్ ఉన్నటువంటి స్టేషన్స్ ఉన్నటువంటి ప్రాంతానికి ఒక 50-100 కిలోమీటర్ల ప్రాంతంలో మ్యాగ్నిట్యూడ్ 4.2తో
గెహ్రన్ అనుకుంటా ఆ ప్రాంతంలో ఒక భూకంపం వచ్చింది. ఎప్పుడైతే న్యూక్లియర్ వెపన్స్‌ని అండర్ గ్రౌండ్‌లో టెస్ట్ చేస్తారో అప్పుడు ఇట్లాంటి భూకంపాలు వస్తాయని కూడా చరిత్ర చెప్తోంది. సైంటిస్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ యుద్ధం ఎప్పుడైనా ఎవరినైనా బలిగొంటుంది తప్ప ఎవరి జీవితాలను కూడా బాగు చేయదు. ఒకవేళ కొన్ని జీవితాలు యుద్ధాల తర్వాత బాగుపడినా వెనక కొన్ని లక్షల కొన్ని కోట్ల ప్రాణాల నెత్తిన వాళ్ళ జీవితాలు బాగుపడినట్టు తప్ప నిజంగా బాగుపడినట్టు కాదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.